రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ తదుపరి మత్తయి సువార్తలో కూడా కొన్ని మాటలు చదువుకుని ముఖ్యమైన మాటలు మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వాని యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఇక తొట్టులో పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయించుండను. ఈ భాగం చదువుకున్న తర్వాత 2వ భాగంలోనికి మనం వెళ్దాం. ముందుగా ఈ భాగంలో నుండి కొన్ని ముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. అదేమిటి అంటే, యేసుక్రీస్తు యొక్క జన్మ ప్రజలందరికీ అని చెప్పబడింది. ఎంతమందికి అండి? యేసుక్రీస్తు యొక్క జన్మ ప్రజలందరికీ, యేసుక్రీస్తు యొక్క మరణం ప్రజలందరికీ, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ప్రజలందరికీ, పరలోకం మన అందరికీ. కనుక ప్రభు పుట్టినప్పుడు దూత ఏమని ప్రకటించాడు అంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ లోకంలో ఎవరైనా జన్మిస్తే కొంతమందికి మాత్రమే సంతోషం కలుగుతుంది. ఆ వర్గం వారికి, లేదా ఆ ప్రాంతం వారికి, లేదా ఆ పట్టణం వారికి, ఆ మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, అంతే. కానీ ఒకని జన్మ ప్రపంచం అంతటికి అందరికీ ఎలా సంతోషాన్ని తీసుకొస్తుంది అంటే, ఆ తరువాత దూత వివరిస్తూ ఉన్నాడు. ఈ సంతోషం మహాసంతోషం అంటే ఏదో చిన్నది కాదు, గొప్ప సంతోషమైనటువంటి వార్తను ఆయన తీసుకొచ్చాడు. దూత సంతోషకరమైన గొప్ప శుభవర్తమానమును ఆయన తీసుకొచ్చాడు. అది ఎందరికీ అంటే ప్రజలందరికీ. ఎంతమందికి? ప్రజలందరికీ. యేసు ప్రభు పుట్టింది కేవలం క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు. యేసుక్రీస్తు పుట్టింది భారతదేశం కొరకు మాత్రమే కాదు. యేసుక్రీస్తు పుట్టింది ప్రపంచం అంతటి కొరకు. యేసుక్రీస్తు మరణించింది ప్రపంచమంతటి కొరకు. జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్ ఫర్ యూనివర్సల్, నాట్ ఓన్లీ ఫర్ యూ అండ్ మీ అండ్ us. He was born for the universe. ఆయన కేవలం ఒక దేశం కొరకు మాత్రమే పుట్టలేదు, ఒక క్రైస్తవుల కొరకు మాత్రమే పుట్టలేదు, ఒక భారతీయుల కొరకు మాత్రమే పుట్టలేదు. ప్రపంచములో ఉన్న ప్రజలందరి కొరకు పుట్టాడు. ప్రపంచములో ఉన్న ప్రజలందరి కొరకు మరణించడానికి వచ్చాడు. ప్రపంచములో ఉన్న ప్రతి వర్గము కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన జన్మ మానవులందరికీ మహా సంతోషాన్ని ఇస్తుంది. జీసస్ బర్త్ విల్ గివ్ గ్రేట్ జాయ్ టు హ్యూమానిటీ. గొప్ప సంతోషం మానవులకి ఇస్తూ ఉంది.
మానవులు ఎన్ని దేశాలైతే ఉన్నారో, ఈ భూగోళంలో ఎంతమంది అయితే ఉన్నారో, యేసు ప్రభు యొక్క జన్మ అందరికీ సంతోషం. కొంతమంది జన్మిస్తే మనకు దుఃఖం, బాధ ఉంటుంది. నిన్న ఒక దైవజనుడు చెప్పారు, అది మీకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు జన్మిస్తే మనకు సంతోషం, కానీ ప్రభు జన్మించినప్పుడు హేరోదు రాజుకి అది దుఃఖం కలిగించింది. కనుక ఒకరి జన్మ కొంతమందికి మాత్రమే సంతోషం కలిగిస్తుంది. కానీ హేరోదు అర్థం చేసుకోలేదు. కానీ హేరోదు కొరకు కూడా యేసు ప్రభు పుట్టాడు. దేవుడికి స్తోత్రం. ప్రతి మనిషి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మనిషి కోసం మరణించాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. His birth will give great joy for us. His death will give salvation for us, because Jesus' birth is great joy for us. It will give great joy and salvation for us. He was born for us. It is good news for us. ఆయన మనందరి కొరకు జన్మించాడు. అందుచేతనే అది మనందరికీ సంతోషం. అయితే ఆ జన్మ ఎందుకు మనకు సంతోషము అంటే, ఆయన ఎలా పుట్టాడు అంటే రక్షకుడుగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ సేవియర్. He was born in this world as a savior. Not only a man, not only a woman, but he was born in this world as a savior. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలా పుట్టారు అంటే రక్షకుడిగా పుట్టాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ ప్రసంగములో రక్షణ అనే పదము లేక ముగించబడదు. రక్షకుడు అనే పదాన్ని తాకకుండా, రక్షణ అనే పదాన్ని తాకకుండా అసలు క్రిస్మస్ ప్రసంగం ముగించబడదు. ఆయన పుట్టాడు రక్షకుడుగా. ఈ రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడు? నీ కొరకు, నా కొరకు పుట్టాడు. చెప్పండి, ఎవరెవరి కోసం అండి? నీ కొరకు, నా కొరకు, మనుషులందరి కొరకు. జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్ ఫర్ యూ అండ్ మీ, ఫర్ హ్యూమానిటీ. జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్ ఫర్ యూ, not only for you and not only for me, but he was born for entire the humanity. ఆయన కేవలం నీ కొరకు, నా కొరకే కాదు, మానవ జాతంతటి కొరకు పుట్టాడు. దేవుడికి స్తోత్రం. అది గొప్ప సువార్త, అది గొప్ప సంతోషం కలిగిస్తూ ఉంది. ఎందుకు అంటే పుట్టినోడు మామూలుగా పుట్టలేదు. He was born in this world as a savior. ఎలా పుట్టాడండి? రక్షకుడుగా ఆయన ఈ లోకంలో పుట్టారు. మనందరికీ పేర్లు ఉన్నాయి. మీలో ఎవరికైనా రక్షకుడు అనే పేరుందా? ప్రపంచంలో ఎవరికైనా రక్షకుడు అనే పేరుందా? ఎక్కడన్నా విన్నారా? పోనీ రక్షణమ్మ అనే పేరు ఎవరికైనా ఉందా? ప్రపంచంలో ఏ వ్యక్తికి ప్రస్తావించని పేరు ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ప్రస్తావించబడింది. కారణం ఏమిటంటే రక్షణ కార్యాన్ని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఎంతమంది కొరకు? మనుషులందరి కొరకు రక్షణ కార్యం జరిగించడానికి పుట్టాడు. గనుక ఆయన జన్మ ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన రక్షకుడుగా పుట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వేరే విధంగా పుట్టొచ్చు కదా అంటే, మనకు రక్షకుడే కావాలి, వేరే వారి అవసరం లేదు. వేరే వాళ్ళు అవసరమైతే, ఇఫ్ వీ హ్యావ్ ఎ లాయర్, గాడ్ విల్ బోర్న్ ఫర్ us as a lawyer, but we did not need a lawyer, but we need a savior. మనకు లాయర్ అవసరమైతే లాయర్ లాగా పుట్టేవాడు, జడ్జి అవసరమైతే జడ్జి లాగా పుట్టేవాడు. కానీ మనకు ఎవరు అవసరం అంటే రక్షకుడు అవసరం. అందుచేతనే ఆయన రక్షకుడిగా పుట్టాడు. దాని లేఖనాలు
అంగీకరిస్తాయి. దైవజనులు ప్రస్తావించారు, అయినా జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ రాయబడింది, రక్షకుడు ఎందుకు వచ్చాడు అంటే సంబరాలు చేసుకోవడానికి కాదు, డ్యాన్సులు వేయడానికి కాదు. ఎందుకు వచ్చాడు తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ కేమ్ ఇంటు వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి, అకార్డింగ్ టు ద ఫస్ట్ తిమోతి 1st chapter 15th verse says, Jesus Christ is came into this world to save sinner. ఇంతకుముందు అన్నగారు చెప్పారు, యేసు ప్రభు వారు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారు, ఊరికి రాలా. జీసస్ క్రైస్ట్ ఈస్ కేమ్ ఇంటు వరల్డ్ ఆర్ he born for us in this world with a purpose, divine purpose. ఒక దైవికమైనటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు పుట్టారు. అదేంటంటే మనందరినీ పాపము నుండి రక్షించడానికి. ఇంతవరకు అన్నగారు చెప్పారు, పాపం ఎలా వచ్చింది, అది ఎలా ఏలుతుంది, అది ఎలా భయపడుతుంది, దాని నుంచి యేసుక్రీస్తు వారి ఎలా సంపూర్తిగా విడుదల కలిగించడానికి వచ్చారు అని చెప్పారు. కనుక పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మనందరం పాపులమా కాదా? ది బుక్ ఆఫ్ రోమన్స్ 3rd chapter verse 23 says, there is no difference at all have sinned and come short glory of God. రోమపత్రిక 3:23 చెప్తుంది, భేదమేమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటుండగా ఆ పాపాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. పౌలు గారు ఆ మాట చెప్తే, లుకానే వైద్యుడు భక్తుడు ఈయనే, ఇదే సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు వారు నశించిన దానిని వెదక రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అన్నమాట. అకార్డింగ్ టు ద Gospel of Luke 19th chapter verse 10 says, Jesus Christ is came into this world to seek and save which was the lost. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి. మిమ్మల్ని వెతుక్కుంటే ఎవరైనా వస్తారా? ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్, ఒక సీఎం, ఒక పిఎం. కానీ ఈ సృష్టి అంతటిని చేసిన సృష్టికర్త దేవుడు మానవుడుగా వచ్చి నిన్ను నన్ను వెదగడానికి వచ్చాడు. అదే క్రిస్మస్. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ లోకంలో నిన్ను వెదగడానికి ఎవరూ రారు. నీ అవసరంలో, నీ సమస్యలో ఉన్నప్పుడు ఎవరూ రారు. నా అవసరంలో, నా సమస్యలో ఉన్నప్పుడు ఎవరూ రారు. కానీ యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారు అంటే నశించిపోతున్న మనలను వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. జీసస్ క్రైస్ట్ ఈస్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ టు సీక్ అండ్ సేవ్ విచ్ వాస్ లాస్ట్. ఆయన వెతుకుతూ వచ్చాడు. ఎందుకు వెతుకుతూ వచ్చాడు? నశించిపోతున్న దానిని రక్షించడానికి. ఎందుకు వచ్చాడండి? రక్షించడానికి. నశించిన దానిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అసలు నశించిపోవడమే బాధాకరమైన సంగతి. అలాంటి వారిని వెతికేవారు, అలాంటి వారిని రక్షించేవారు ఉంటారా? ఓ నీతిమంతుని ఎవరైనా వెతుకుతా వస్తారేమో, ఓ మంచివాడిని ఎవరైనా వెతుక్కుంటా వస్తారేమో, ఓ పాపిని ఎవరైనా వెతుక్కుంటా వస్తారా? ఓ భక్తిహీనుని ఎవరైనా వెతుక్కుంటా వస్తారా? ఓ బలహీనుని ఎవరైనా వెతుక్కుంటా వస్తారా? ఓ శత్రువుని ఎవరైనా వెతుక్కుంటా వస్తారా? కానీ దేవుడు మనం పాపులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా మనల్ని వెతుకుతూ నశించిపోతున్న మన కోసం ఆయన వచ్చి, God became a flesh to seek and save us. దేవుడే మానవుడిగా మారాడు.
God became a flesh or God became a man, that day is called Christmas. దేవుడే మానవుడిగా మన కోసం మారాడే ఆ రోజు క్రిస్మస్. ఆయన దేవుడు కానీ ఎలా మారాడండి? ఎలా మారాడు? మానవుడిగా మారాడు. దేవుడికి పరిమితులు, హద్దులు, షరతులు ఏమీ లేవు, కానీ మానవుడికి అన్నీ ఉన్నాయి. పరిమితులు ఉన్నాయి, హద్దులు ఉన్నాయి, షరతులు ఉన్నాయి. అలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మానవుడు నశించిపోతూ ఉన్నాడు. ఈ మానవుల్ని రక్షించాలి అని చెప్పి దేవుడు మానవుడిగా మారాడు. God became a man, God became a flesh to seek and save which was the lost. God became a man or flesh to save the sinners. That is called Christmas. పాపులను రక్షించడానికి దేవుడు మానవుడిగా మారాడు. నశించిపోతున్న మానవులను వెతికి రక్షించడానికి దేవుడే మానవుడిగా మారాడు. అదే క్రిస్మస్. ఎందుకు మారాడు? పాపము నుండి మనల్ని రక్షించడానికి, నశించిపోతున్న మనల్ని రక్షించడానికి, పాపము నుండి రక్షించడానికి, నాశనం నుండి రక్షించడానికి, శాపం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. జీసస్ క్రైస్ట్ ఈస్ బోర్న్ ఫర్ us to save us from sin and curse and lost. పాపము నుండి, శాపము నుండి, నశించిపోతున్న నాశనం నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అలా ఎవరైనా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారా? ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. కుమారుడు ఈ లోకంలోనికి రావటంలో దేవుని ప్రేమ మన మీద కుమ్మరించబడింది. ఏ ప్రేమ అండి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మన మీద కుమ్మరించబడింది కాబట్టి దేవుడు ఏం చేశాడు? తనకున్న అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎంతమంది ఉన్నారండి? యేసు తండ్రి అయిన దేవుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమంది? God has begotten son. మనకైతే ఉన్నారు 2-3, కానీ దేవుడికి అలాగా లేదు. God has a begotten అంటే ఒకే ఒకడు, అద్వితీయుడు. ఇక ద్వితీయ కానీ తృతీయ కానీ ఎవరు లేరు. అలాంటి వాడిని ఎవరైనా ఇస్తారా? మీకు ఒక బిడ్డ ఉంటే ఎవరికైనా ఇచ్చేస్తారా? పోనీ 2 ఉన్నారు ఇస్తారా? 3 ఉన్నారు ఇస్తారా? అబ్బే. మరి దేవుడు ఒకే ఒక కుమారుని ఈ లోకానికి ఎందుకు ఇచ్చాడంటే మనల్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కానీ, యోహాను రాసిన మొదటి పత్రిక కానీ మీరు చూస్తే, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించడం ద్వారా ఆయన ప్రేమ మన మీద చూపించబడింది. ఏం చూపించబడిందండి? దేవుని ప్రేమ. క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు అంటే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు అని అర్థం చేసుకోవాలి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16 తెలియజేస్తుంది, దేవుడు ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. The Gospel of John, 3rd chapter, verse 16 says, For God so loved the world that he gave his begotten only one son, that whosoever believes in him shall not perish, but they have eternal life. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించే, For God so loved the world. ఎంత అని చెప్పగలం? ఎంతో ప్రేమించి తనకున్న ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. That day is called క్రిస్మస్. పరలోకమందు వాక్యం అన్నటువంటి ఆ క్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఈ భూలోకానికి పంపించాడే ఆ రోజే క్రిస్మస్. ఆయన ఈ లోకంలోకి రావటంలో తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనందరి హృదయాలలో కుమ్మరించబడింది. క్రిస్మస్ వెనుక దేవుని ప్రేమ ఉంది. ఆ దేవుని ప్రేమే లేకపోతే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి
పంపించేవాడే కాదు. కనుక ఈ వచనమే కాకుండా తిమోతీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దైవభక్తిని గురించిన మర్మము గురించి అక్కడ పౌలు గారు ప్రస్తావిస్తూ, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పు పొందెను, ఆయన దేవదూతలకు కనబడెను, జనములలో రక్షకుడని ప్రకటింపబడెను, లోకమందు రక్షకుడని నమ్మబడెను. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తి కూడా రక్షకుడిగా ప్రకటింపబడలేదు. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తి కూడా రక్షకుడిగా నమ్మబడలేదు. మన ప్రభు అద్వితీయుడు అనడానికి కారణం ఏమిటంటే, రక్షకుడిగా లోకములో ఆయన మాత్రమే ప్రకటింపబడ్డాడు. జనాలు కూడా రక్షకుడుగా యేసుక్రీస్తుని ఎప్పటి వరకు నమ్ముతున్నాడు. ఏ వ్యక్తికి క్రీస్తుకు తప్ప రక్షకుడు అనే పేరు లేదు. ఉంటే నాకు చెప్పండి, ఎవరికైనా ఉందా? అది ఆయనకు మాత్రమే సాధ్యం. మనకి ఎలాగా ఆధార్ కార్డ్స్ ఉన్నాయా, యూనిక్ ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయో, అలాగా ఆయన రక్షకుడు. జనములలో రక్షకుడు అని ప్రకటింపబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, ఆరోహణుడై తేజోమయుడయ్యాడు, రక్షకుడుగా ప్రకటింపబడ్డాడు, రక్షకుడుగా నమ్మబడ్డాడు. ఆ సంగతిని ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులు తెలుసుకున్నారు. యోహాను సువార్తలో సమరయులు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో కొంతమంది సమరయులు ఈ సమరయ స్త్రీ ద్వారా యేసుక్రీస్తుని గూర్చి విని తెలుసుకొని, యోహాను 4:42లో సమరయులు అంటున్నారు, ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం. ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. We should know about Jesus Christ is our Savior and believe Him. రక్షకుడని తెలుసుకోవాలి, రక్షకుడని నమ్మాలి. తెలిస్తే ప్రయోజనం లేదు, నమ్మాలి. ఏమండి, ఏం చేయాలి? First you should know who is the Jesus. Jesus is the Savior for you and me and for the universe. First you know about Him. He is Savior and you should believe Him as a Savior. రక్షకుడని తెలుసుకోవాలి, రక్షకుడని తెలుసుకోవాలి. కొంతమంది తెలుసుకుంటారు, నమ్మరు. కొంతమంది నమ్ముతారు, కానీ రక్షకుడి గురించి సరిగా తెలియదు. కనుక సమరయులు అంటున్నారు, ఓ స్త్రీ, నువ్వు చెప్పావే, నువ్వు చెప్పిన మాటలు కాదు, కానీ ఆయన 2 రోజులు మనతో ఉండి చెప్పాడే, ఆ మాటలను బట్టి మాకేమర్థమైంది తెలుసా? ఈయన నిజముగా లోక రక్షకుడు. ఎలాంటి వాడంట? అంటే డూప్లికేట్ కూడా ఉందా? ఉంది. ఒరిజినల్ ఉంది. In this world there is a original and duplicate. As the same way, the Samaritan society says about Jesus, testifies about Jesus, He is the Savior of this world. Truly. అంటే ఏంటండి? నిజముగా, అబద్ధం కాదు. ఈ 2 దినాలు యేసు ప్రభు ఉండి మాకు చెప్పారే, దాన్ని బట్టి మాకు అర్థమైనటువంటి సంగతి ఏంటంటే, ఈయన నిజముగా లోక రక్షకుడు. Jesus Christ is not Savior for the India, but Jesus Christ is Savior for the whole our universe. లోకానికే రక్షకుడు. దేవునికి మహిమ కలుగును. ఆయన భారతదేశానికి కాదు, లోకానికే రక్షకుడు. సమరయ స్త్రీలు, అన్యులు ప్రభు బోధ విని వారిస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, ఈయన లోక రక్షకుడు. If Jesus Christ was born as a Savior for you and me, for our India, for our universe, what is your response about Him?
ఆయన ఒకవేళ నీ కొరకు, నా కొరకు, మన దేశం కొరకు, ప్రపంచం కోసం రక్షకుడుగా జన్మిస్తే నీ స్పందన ఏమిటి? ఏం చేయాలండి? ఏం చేయాలి? You should have accepted him as your personal savior and Lord. Then you will be saved. Then you and your household will be saved. If you does not accept him as your personal savior and Lord, you will not be saved, for you should be punished. God's wrath should be upon your heads. ఆయన్ని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాలి. ఎలా అంగీకరించాలండి? ఆయన పుట్టింది ఎవరి కోసం? నీ కోసం, నా కోసం అయితే, ప్రపంచం కోసం అయితే, ఆయన గురించి తెలియబడుతుండగా ఏం చేయాలి? ఆయన సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాలి. ఇక్కడ గొర్రెల కాపరులు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించారు. ఇక్కడ సమరయులు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించారు. ఈరోజు క్రిస్మస్ సందేశం వింటున్న నీవు, నీ స్పందన ఏమిటి? ఆయన నీ కోసమే పుడితే నీ స్పందన ఏమి? If Jesus Christ was born for you alone, what is your response about Jesus Christ? ఆయన నీ కొరకే పుడితే నీ స్పందన ఏమిటి? ఏం చేయాలి? Confess your sins in front of him and accept him as your personal savior and Lord. Then you and your household will be saved. పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాలి. ఇక్కడ లూకానే వైద్యుడు చెప్పాడు, ఆయన లోకానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. దూత చెప్పాడు, ఆయన లోకానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు అని. మనలో ఉన్న పాపం తీసివేయడానికి, మనలో ఉన్న శాపం తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 2 దినాలు సమరయుల మధ్యలో ఉండి ప్రభు బోధిస్తే వాళ్ళకి అర్థమైంది, ఈయన నిజముగా లోక రక్షకుడు. యేసుక్రీస్తు తప్ప లోకానికి రక్షకుడే లేడు, లోకానికి దిక్కే లేదు. అందుచేతనే ఆయన లోకానికి రక్షకుడిగా వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో చెప్పబడింది. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. జీసస్ క్రైస్ట్ వాస్ అపియర్డ్ టు టేక్ అవే అవర్ సిన్స్. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు యేసుక్రీస్తు వారు? ఎందుకు? పాపములను తీసివేయటానికి, పాపములను తీసివేయడానికి. మరి మీ పాపములు తీసివేయబడ్డాయా? మీ పాపములు తీసివేయబడ్డాయా? మీరు క్షమించబడ్డారా? ఆనాడు సత్రములో ప్రభువుకి స్థలం లేదని బాధపడ్డాం, కానీ ఈనాడు నీ హృదయములో ఆయనకి స్థలం ఉందా? నీ గృహంలో స్థలం ఉందా? నీ జీవితంలో స్థలం ఉందా? నీ కోసమే పుట్టిన క్రీస్తుకు నీ హృదయంలో చోటు ఉందా? నీ గృహంలో చోటు ఉందా? మీ సమాజంలో చోటు ఉందా? నీ కోసమే పుట్టిన ఆ క్రీస్తుకి హృదయంలో చోటు ఇవ్వకపోతే, నీ కుటుంబంలో చోటు ఇవ్వకపోతే, సమాజంలో నీవు చోటు ఇవ్వకపోతే, లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఆ దేవుడిచ్చే రక్షణ నీవు ఎలా పొందగలుగుతావు? He was appeared for us to take our sins. ఆయన మన పాపాలను తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు. కనుక ఎవరైనా, who is Jesus? He is the savior of this world. Not only for the India, he was born as a savior for this entire world. ప్రపంచం ఎంతైతే ఉందో ఆ ప్రపంచం అంతటికి ఏకైక రక్షకుడు యేసుక్రీస్తే. Maybe you are Christian, maybe you are Hindu, maybe you are Jain, maybe you are whatever may be, but Jesus Christ was born for you and he was died for you. నువ్వు ఎవరైనా సరే, నీ కోసం ప్రభు పుట్టాడు, నీ కోసం మరణించాడు, నీ కోసం ఆయన తిరిగి లేచాడు. ఆయన నీ కోసమే పుట్టాడు, నీ కోసమే మరణించాడు, నీ కోసమే తిరిగి లేచాడు. రక్షకుడు నీ కోసమే అని తెలిస్తే రక్షకుడికి చోటు ఇవ్వాలి. చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? మన ఇంట్లో అన్నిటికీ చోటు ఉంటాయి.
కానీ అవసరమైన దానికి యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆమెను సమాధి కానీ పాడి కానీ కట్టడానికి అందరికీ చోటు ఉంది. యేసుప్రభుకి వచ్చినప్పుడు అప్పుడు యేసుప్రభు నడుకొద్దిగా చోటు కొంటాడు. ఆయన చోటిస్తేనే మిగతా చూసుకుంటా. వాళ్ళందరినీ ఇంట్లో పెట్టి నన్ను బయట పెడితే నేనేం చేస్తాను? ముందు వాళ్ళందరూ పంపించాను, నాకు చోటు ఇవ్వండి, తర్వాత నువ్వు చూస్తా. Once upon a time, the Lord Jesus said to Mary, Magdalene Mary, not correct, Maria, if you believe, you will see the glory of God. ఒకనొక సందర్భంలో ఆయన మరియతో చెప్పాడు, మరియా మరియా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు. If you can believe, you will see the glory of God. మనం చూస్తే నమ్ముతాం. ఆయనిచ్చే రక్షణ మనం పొందుకోవాలి. రక్షణ పొందకుండా మీరు ఈ చోటు నుండి వెళ్తే ఈ సభకు అర్థమేమి? మీ రాకకు అర్థమేమి? ఈ చోటు విడిచి వెళ్ళే లోపల మీరు క్రీస్తుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి వెళ్ళాలి అని కోరుతున్నాను. లేదంటే ఆ రక్షకుడు నీ కోసం పుట్టాడు అని, నీ కోసం ప్రాణత్యాగం చేశాడు అని, నీ కోసం పరలోకం కడుతున్నాడని, నీ కోసం మరలా రాబోతున్నాడని నువ్వు మర్చిపోయావు అని జ్ఞాపకం చేస్తున్నాను. లూకా చెప్పాడు ఆయన లోకరక్షకుడని, దూత చెప్పాడు ఆయన లోకరక్షకుడని, సమరయులు చెప్పారు ఆయన లోకరక్షకుడని. అపోస్తలుడు ఏమని చెప్పారో చెప్తాను. అపోస్తలు ఎవరు? యేసుప్రభు శిష్యులు. యేసుప్రభు శిష్యులు ఏమని చెప్పారో చూద్దామా? యేసుప్రభు గురించి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలులందరూ ఏమని సాక్ష్యం ఇస్తున్నారండి? నాయనలారా, అయ్యలారా, అమ్మలారా, యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఎలా పంపాడు అనుకున్నాడు? లోకానికి పంపాడు. ఎవరు చెప్తుంది ఇది? హిస్ ఫాలోవర్స్, ఆయన అనుచరులు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మేము చూచాము తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపించాడు. ఎందుకు పంపించాడు? ఉయ్యాల చంపాలని పాడటానికి కాదు, లాలి లాలమ్మ అని పాడుకోవడానికి కాదు. అసలు మనం పాడాల్సింది ఏం లేదు. ఆనాడు పాడాల్సిన పాటలన్నీ పాడేశారు. నీకోసమే పుట్టిన యేసుక్రీస్తుని నీవు హృదయంలోనికి చేర్చుకోవాలి. అందుకే అపోస్తలు అందరూ ముక్త కంఠముతో కుమారుని గురించి ఏమని సాక్ష్యం చెప్తున్నారు అంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి లోకానికి రక్షకుడుగా పంపించాడు. మేము చూచాం, మేము సాక్ష్యం ఇస్తున్నాం. చూచిన వాళ్ళు సాక్ష్యం ఇస్తారా? చూడని వాళ్ళు సాక్ష్యం ఇస్తారా? కోర్టులో ఏం చెప్తారు? చూసినట్టు చెప్తాను, ఎన్నది చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం ఏమే అంటే సాక్ష్యం ఇవ్వాలంటే ఏం చేయాలి? చూడాలి, వినాలి. అపోస్తలులు చూచారు, విన్నారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా పంపించి, అపోస్తలులు ముక్త కంఠంతో చెప్తున్నారు, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా పుట్టిస్తే ఆయన నీ కోసం పుట్టాడా లేదా? దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి. ఎవరి కోసం అండి? మీ కొరకు. మీ అంటున్నాం, నా అంటలా. ఏమంటున్నావు అండి? నీ కొరకు పుట్టాడు, నీ కొరకు. కావాలంటే నువ్వు అంగీకరణ చేసి క్రీస్తుని, కావాలంటే నువ్వు పొందుకో రక్షణ. నా కోసం కాదు అని చెప్పి ఏం చేస్తున్నాం? నా అని చెప్పండి. యేసుక్రీస్తు నీ కోసమే కాదు, నా కోసం కూడా పుట్టాడు. ఇక్కడున్న ప్రతి వ్యక్తి కోసం యేసుక్రీస్తు పుట్టాడు. అపోస్తలులు ముక్తఖండంగా చెప్తున్నారు, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి లోక రక్షకుడిగా పంపబడడం మేము చూచి దానికి సాక్ష్యం ఇస్తున్నాం. మేము చూచాం తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపడం మేము చూచాం. ఆ కుమారుని లోకరక్షకుడుగా పంపించాడు, అందుకు మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఆయన కుమారుడు ఈ లోకానికి రక్షకుడు.
లోక రక్షకుడు. ప్రపంచానికి వేరే దిక్కు లేదు. పాపం నుండి, శాపము నుండి, పాప శిక్ష నుండి తప్పించబడాలంటే క్రీస్తు తప్ప ప్రపంచానికి రక్షకుడు లేడు. క్రీస్తు తప్ప ప్రపంచానికి మరొక దిక్కు లేదు. క్రీస్తు తప్ప వేరొక రక్షకుడు ఉంటే ఆయన పేరేంటో మీరు చెప్పాలని కోరుతున్నాను. క్రీస్తు తప్ప ఏ వ్యక్తికైనా రక్షకుడు అనే పేరు పెట్టబడి ఉంటే ఆ వ్యక్తి పేరేంటో చెప్పండి. ఒకవేళ లేకపోతే ఆ వ్యక్తి క్రీస్తు తప్ప మరొకరు కారు అని నేను జ్ఞాపకం చేస్తూ విన్నాను. లోక రక్షకుడికి వచ్చిన క్రీస్తుని అంగీకరించకపోతే మనలో ఏముంటుంది? పాపం ఉంటుంది, శాపం ఉంటుంది, ఫలితంగా శిక్ష కూడా అనుభవించాలి. పాపం ఉంటుంది, శాపం ఉంటుంది, ఫలితంగా శిక్ష కూడా అనుభవించాలి. ఒక పెద్ద ఆయన చెప్పాడండి, నా గుండెలు పిండేసింది ఆ మాట. అర్థం చేసుకుంటే నిజంగా మీ గుండె కూడా జల్లు అనిపించే ఒక మాట చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఏమని చెప్పాడంటే ఒక పెద్ద ఆయన, పాపానికి మనం మూల్యం చెల్లించాల్సి ఉంది. పాపం చేసింది ఎవరు? ద్రాక్ష పళ్ళు నువ్వు తింటే నా పళ్ళు ఎందుకు పులుస్తాయి? నా పళ్ళు పులుస్తాయా? మీ పళ్ళు కదా పులవాల్సింది. పాపం మీరు చేస్తే పెనాల్టీ ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? మూల్యం ఎవరు చెల్లించాలి? చెల్లించమా? పాపం చేసింది మనం, కానీ మూల్యం చెల్లించమా? యేసుక్రీస్తు వారు పాపం చేశారా? కానీ ఆయన మన కోసం పాపము మూల్యం చెల్లించడు. వా, ఎంత గొప్ప రక్షకుడు అండి! ఒక ఆయన ఇలా చెప్పాడు, we have deserved to pay the penalty of sin for us. We are deserved to pay the penalty of sin, but we didn't pay. పాపానికి మూల్యం మనం చెల్లించాలి, కానీ మనం మూల్యం చెల్లించలేదు. చెల్లించమా? But Jesus do not pay the penalty of sins, but he has done. ఆయన పాపానికి మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ మన కోసం చెల్లించాడు. He is our savior. ఆయన లోక రక్షకుడు. ఎవరండి మన కోసం మూల్యం చెల్లించే వాళ్ళు? ఎవరున్నారండి? ఎవరైనా ఉన్నారా? ఎవరన్నా? కానీ మన పాపానికి మూల్యం, పాపం చేసింది మనం, శిక్ష భరించాల్సింది మనం, కానీ మన కోసం ఆయన మూల్యం చెల్లించాడు. మనం చెల్లించాల్సి ఉండగా మూల్యం ఎవరు చెల్లించాలి? మీరు కరెంటు కాల్చుకుంటే ఎవరు కట్టాలి? మీరు కట్టలేదు అనుకోండి, ఏం చేస్తారు? ఎగిరెగిరి అలాగే పాపం మూల్యం మనం చెల్లించాల్సి ఉండగా మనం చెల్లించలేదు, ఆయనే వచ్చి చెల్లించాడు. ఎందుకు అంటే మనల్ని పాపం నుండి, శాపం నుండి, నాశనం నుండి మనం తప్పించడానికి. ఒకవేళ ఈ పాపం నుండి, శాపం నుండి, నాశనం నుండి తప్పింపబడకపోతే అక్కడ దూతలు ఏమని చెప్పారు అంటే, ఆయన పుట్టినందుకు మహా సంతోషమని, ఆయన పుట్టినందుకు సమాధానం అని, ఆయన పుట్టినందుకు రక్షణ అని చెప్పారు. ఒకవేళ మీరు క్రీస్తుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించకపోతే, మీ పాపములకు మూల్యం చెల్లించిన క్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి మీ పాపాలకు క్షమాపణ, పాపములకు ప్రాయశ్చిత్తం అనుభవించకపోతే, ఆ పాపాన్ని బట్టి, ఆ శాపాన్ని బట్టి, నాశనాన్ని బట్టి మానవునికి సంతోషం ఉండదు, మానవునికి సమాధానం ఉండదు, మానవునికి రక్షణ ఉండదు, మానవునికి సంతోషం ఉండదు, మానవునికి సమాధానం ఉండదు, మానవునికి రక్షణ ఉండదు. అందుకని రక్షకుడు పుట్టాడు, అవన్నీ మీకు ఇస్తాడు అని దూతలు చెప్పారు. దేవుడికి స్తోత్రం. ఎలా వస్తాయి? మనలో ఉన్న పాపాన్ని ఆయన తీసివేయడానికి వచ్చాడు, మనలో ఉన్న శాపాన్ని ఆయన తీసివేయడానికి వచ్చాడు, మనకున్నటువంటి నాశనాన్ని తీసివేయడానికి వచ్చాడు. The book of Romans 6th chapter verse 23 says, sin brings coming death, but God's gift is eternal life in our Lord Jesus Christ. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. పాపం చేసింది మనం, మరణించాల్సిందే మనం, కానీ దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించిన క్రీస్తు నందు దేవుని కృపావరం ఏంటంటే నిత్య జీవం. ఏముందండి? క్రీస్తు నందు నిత్య జీవం. కనుక ఆ క్రీస్తు ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని మీరు పొందితేనే, ఆయన సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తేనే మీరు పాపము నుండి, శాపము నుండి, నాశనం తప్పింపబడి
క్రీస్తు ఇచ్చేటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, రక్షణను పొందగలం. జ్ఞానుల గురించి 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్ ఫర్ illiterators and Jesus Christ is Lord and Savior for wise men. మూఢులకును జ్ఞానులకును యేసు క్రీస్తు లోక రక్షకుడు. దేవుడికి స్తోత్రం. ఎవరండి? నువ్వు మూఢుడివైనా నీకు రక్షకుడే, నువ్వు జ్ఞానివైనా రక్షకుడే. గొర్రెల కాపరులు మూఢులు, జ్ఞానము లేని వారు. కానీ ఆ రోజే వెళ్ళారు, ఆ రోజే చూచారు. ఆ శిశువు గురించి చెప్పబడినవన్నీ అక్కడ చెప్పాల్సింది చెప్పారు, వీధుల్లో ప్రకటించుకుంటా వెళ్ళారు. తెలివి లేని వారికి ఆయన రక్షకుడే. If you accept him as your savior and Lord, but he is savior for you, it is right you purchase this sentence. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆయన నీకు రక్షకుడు. ఈ వాక్యాన్ని మార్చలేరు, చేర్చలేరు. తిమోతి 1:15 చివరిలో ఒక మంచి మాట ఉంటుంది. నమ్ముటకు యోగ్యమైనది. Jesus Christ came into this world to save sinners. It is worthy to acceptable. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు అనే మాట నమ్ముటకు యోగ్యమైనది. దేవునికి స్తోత్రం. అయోగ్యమైనవి ఎన్నో ఉన్నాయి, కానీ మేము ప్రకటిస్తుంది ఏంటి తెలుసా? యోగ్యమైన సంగతి అదేంటంటే Jesus Christ came into world to save the sinners. Jesus Christ came into world to seek and save which was the lost. మనమే నశించిపోతూ ఉన్నాం. కనుక ఆ రక్షకుణ్ణి మనం చేర్చుకుంటే సంతోషం, సమాధానం, రక్షణ కలుగుతుంది. 7 దినాల్లో రక్షణ లేదు, సంతోషం లేదు, సమాధానం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, కేక్ కటింగ్లు, క్యాండిల్ సర్వీసులు అయిపోయింది. ఏదో భౌతికంగా చేస్తున్నాం, కానీ ఇది నిజమైన క్రిస్మస్ కాదు. నిజమైన క్రిస్మస్ అంటే సత్రంలో పుట్టిన క్రీస్తు నీ గుండెల్లో పుట్టాలి. దేవుడికి స్తోత్రం. నీ ఇంటిలో పుట్టాలి, నీ సమాజంలో పుట్టాలి. అది ఆ రోజు క్రిస్మస్. ఆ క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించగా, ఆయనకి విధేయత చూపకుండా ఎన్నిసార్లు హ్యాపీ క్రిస్మస్లు అన్నా, ఎన్నిసార్లు మెర్రీ క్రిస్మస్లు అన్నా, మళ్ళీ 2026లో మళ్ళీ హ్యాపీ అన్నా, అక్కడ హ్యాపీ ఉండదు, ఎటర్నల్ లైఫ్ కూడా ఉండదు. కనుక అజ్ఞానులకు అర్థమైంది ఆయన లోక రక్షకుడు. జ్ఞానుల గురించి 1-2-3 మాటలు చాలా త్వరగా చెప్పి నేను ముగించేయాలనుకుంటున్నాను. జ్ఞానులు కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనము ఆ మాటలు చూస్తాము. నేను త్వరగా ముగించాలని ఆ మాటలు చదివించట్లేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనంలో జ్ఞానులు యేసుప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు. చెప్పండి. జ్ఞానులు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు. The wise one came into the baby of Jesus and they bowed down in him. జ్ఞానులు వచ్చి బాలుడికి ఏం చేశారంటే నమస్కారం. ఇప్పుడు అమ్మాయిని వచ్చి నాకు నమస్కారం పెట్టమ్మా అంటే నన్ను పెట్టుదేమో. పెద్దవాళ్ళని వచ్చి నమస్కారం పెట్టమని మనకి ఏమంటారు? నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి, నన్ను నమస్కారం పెట్టమంటావా? వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు, ఖగోళ జ్ఞానులు. అలాంటిది బాలుడే యేసుక్రీస్తుకి నమస్కారం పెడతారండి? మన కొడుకు మనకు నమస్కారం పెడతాడు, కానీ మనం మన కొడుకు నమస్కారం పెడతామా? ఒకవేళ పెట్టాల్సి వస్తే 6 100 100 6 నేను మాత్రం నువ్వే పెట్టాను నాకు నమస్కారం. ఇప్పుడు జ్ఞానులు ఎవరికి సాగిలు పెట్టారు? ఏమండి? బాలుడికి. ఎందుకని? వాళ్ళకు అర్థమైంది యేసుక్రీస్తు రాజులకు రాజు. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్ ఆఫ్ లార్డ్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్. He was born in this world for us, not only Savior, but Jesus Christ was born for us as a Lord of Lords and King of Kings. ఆయన ఒక రక్షకుడిగానే పుట్టలేదండి, రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆయన పుట్టినప్పుడు యూదుల రాజు అయినటువంటి హేరోదు వణికిపోయాడు. ఎవరికి?
బాలుడైనటువంటి యేసు ప్రభుకి రాజు వణికిపోయాడు. బాలుడైన యేసు ప్రభువుకి జ్ఞానులు సాగిల పడ్డారు. మరి మనం సాగిల పడుతున్నామా? సాగిలు పట్టమంటే మన జీవితాలను సమర్పించుకోవడం. చెప్పండి, సాగిలు పట్టం అంటే ఏంటండి? మన జీవితాలు ఇప్పుడు చూడు, సాగిలు పట్టం అంటే ఏంటి? మన జీవితాలు సమర్పించుకోవాలి. We should submit our lives to Jesus, who was born for us as a Savior. మన కోసం రక్షకుడుగా పుట్టిన వానికి మన జీవితాలు సమర్పించుకోవాలి. My question is, are you submitting your life to your Savior, who was born for you as a Savior? నా ప్రశ్న ఏంటంటే, నీ కొరకు లోకరక్షకుడుగా పుట్టిన ఆ యేసుక్రీస్తు నీ జీవితాన్ని సమర్పించుకున్నావా? ఏం ఆలోచిస్తున్నావు? జ్ఞానుల కంటే తెలివి ఉందనా? వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు, మామూలు కానీ ఆ ఖగోళ శాస్త్రంలో ఏం జరుగుతుందో వాళ్ళు తారాన్ని బట్టి వాళ్ళు చెప్పేశారు. మూఢులకి అర్థమైంది ఆయన రక్షకుడు అని, జ్ఞానులకు అర్థమైంది. అప్పుడు అందుకే అన్నారు, లోకంలో మేము జ్ఞానులమేమో గానయ్యా, నీ ముందు ఎంత, నీవు సర్వజ్ఞాని అని సాగిలు పడ్డారు. దేవుడికి స్తోత్రం. నీ జ్ఞానం అంతా, నా జ్ఞానం అంతా. ఏమని ఆలోచిస్తున్నావు? లోకరక్షకుడికి పుట్టిన యేసుక్రీస్తుని బాలుడని ఆలోచిస్తున్నావా? కాదు కాదు. జ్ఞానులు సైతం సాగిలు పడ్డారు, నమస్కరించారు. ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆ రాజుల రాజు, ప్రభుల ప్రభుకి ఈ సాయంకాల సమయంలో చోటు ఇవ్వలేవా? ఎవరికి ఇస్తున్నావు నువ్వు చోటు? రాజుల రాజు, ప్రభుల ప్రభు. ఆయన ఎన్నాళ్ళ నుంచి నీ హృదయాన్ని తోడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతనితో వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడును. The book of Revelation 3rd chapter verse 20 says, Behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come to him, dine with him, and he with me. Behold, I stand at the door and knock. తలుపు దగ్గర నిల్చుండి, if anyone hears my voice, if anyone hears my voice, నా స్వరం విని, open the door, I will come to him, dine with him, and he with me. ఈ రాత్రి నా ప్రశ్న ఏంటంటే, నీకోసమే పుట్టిన లోకరక్షకుడి కోసం మీరు తలుపులు ఇస్తున్నారా? జ్ఞానులు తలుపులు తీశారు తమ జీవితాలు యేసయ్యకు. అయ్యా, నువ్వు రాజుల రాజువు, ప్రభుల ప్రభు. బంగారం అప్పగించారు, అది ఆయన రాజరికానికి సాదృశ్యం. రెండవదిగా సాంబ్రాణి అప్పగించారు. రెండవది ఏంటండి? సాంబ్రాణి. అది ఆయన యాజకత్వానికి సాదృశ్యం. ఇంతవరకు దైవజనులు చెప్పారు, యాజకులు పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి జంతువుల రక్తముతో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తారు. అది కోడలే కావచ్చు, మేకలే కావచ్చు, అది ఎడ్లే కావచ్చు. జంతువుల రక్తముతో అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒకసారి వెళ్తారు. కానీ మన రక్షకుడు ఎలా వెళ్ళాడు తెలుసా? తన స్వరక్తముతో వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. ఎలా వెళ్ళాడు? తన స్వరక్తముతో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మన పక్షంగా యాజకత్వాన్ని చేసి ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు, పరిహారం చేశాడు. ఆయన మన ప్రధాన యాజకుడు. ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మూడో మాట చెప్పి ముగిస్తాను. బోళం ఎలాగుంటుంది? తీగ ఉంటుందా? చేదు. నీ పాపం, నా శాపం, మన తీర్పు, మన ఉగ్రత ఆయన మీద మోపగా ఆయన కురూపిగా మారిపోయాడు, చూడనొల్లనిగా వాడిగా మారిపోయాడు. సొగసు స్వరూపము ఆయన అపేక్షించినట్లుగా ఆయన యందు సొగసు స్వరూపము లేదు. ఎవరి కోసం? ఎవరి కోసం? మీకోసమే, నా కోసమే. మూఢులకు అర్థమైంది ఆయన లోకరక్షకుడని, జ్ఞానులకు అర్థమైంది ఆయన లోకరక్షకుడని. పూర్తిగా తమ జీవితాలు సమర్పించుకున్నారు. ఈరోజు మీరు పూర్తిగా సమర్పించుకుంటే నిజమైన క్రిస్మస్. ఆయన లేకుండా వెళ్తే అది క్రిస్మస్ కాదు. మీరు నిజమైన క్రిస్మస్ చేసుకోవాలని మనసారా కోరుతూ, నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక దైవజనులు డానియల్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. నిజమైనటువంటి క్రిస్మస్ మనం చేసుకుందాం గాక. క్రీస్తు మనలో పుట్టును గాక.